మీరు 40 దిన ఉపవాస పండుగలను పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను, మీరు జవాబు చెప్పగలరేమో చూద్దాం. ఉపవాసం పండుగ ఎందుకు అయింది? మీకు తెల్లకాగితం ఇచ్చి పెన్నిస్తే ఎంతమంది జవాబు చెప్పగలరు? 33 days గడిచిపోయింది, మీకు ఉపవాసం పండుగ ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ఉపవాస పండుగని మీరు దాన్ని పిలిచేశారు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. ఎంతమంది భోజనం మానేసి వచ్చారు? మీరేం ఆచరించట్లేదు ఉపవాసాన్ని, మీరు సుష్టిగా భోంచేసే వచ్చారు, మళ్ళీ వెళ్ళి భోంచేస్తారు. సరే, ఒకవేళ మీరు భోజనం మానేసి ఉంటే ఇంకొక ప్రశ్న, భోజనం మానేసే పండుగ ఏంటి? అదేం పండుగ? ఇట్లాంటి పండుగ ఎప్పుడేం చూసారా? సరే, ఇంకొక ప్రశ్న మీకు, ఈ ఆచారం, ఈ 40 రోజుల ఉపవాస పండుగ ఆచరించే ఆచారం ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు మీ క్రైస్తవ జీవితంలో? 10 ఏళ్ళు అన్నవాళ్ళు చెప్పండి, 10 ఏళ్ళు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇలాగ ప్రతి ఏడాది. 10 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే, 5 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే 40 రోజులు ఎందుకు చేయాలి? 41వ రోజు ఎందుకు చేయకూడదు? దేవుడు 365 రోజులు ఇస్తే 325 రోజులు ఊరకుండి 40 రోజులు ఎందుకు చేయాలి? ఎవరు చెప్పారు మీకు 40 రోజులని? పోనీ యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందామంటే, ఆయన సిలువకి ముందు 40 రోజులు ఉపవాసం లేడు, అంతేనా? సిలువకు ముందు ఉన్నాడా 40 రోజులు ఉపవాసం? లేడు. ఎప్పుడున్నాడు 40 రోజులు ఉపవాసం? సిలువకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు. కాబట్టి టైమింగ్ వేరు, మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు. పోనీ యేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే, ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు. మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కావట్లేదు. పోనీ యేసుప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే, ఇంకా ఆయనకి సిలువకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనము పెట్టలేదా? ఎప్పుడు పెట్టాడు? సిలువకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా. మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు. అంటే ఆయన శిష్యుల్ని, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు, కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు. పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు. పోనీ ఏలియా 40 రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే, ఏలియానేమో ప్రయాణం చేశాడు, 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఆ ప్రయాణం చేయకముందు ప్రభుదూత ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు చాలా పెద్ద ప్రయాణం ఉందిరా బాబు, భోజనం చేయి అన్నాడు. ఆ 40 రోజులు కాదు, అది ప్రయాణానికి సంబంధించి 40 రోజులు. పోనీ నోవహు కాలంలో 40 రోజులు తీసుకుందామంటే, నోవహు కాలం 40 రోజులు వాళ్ళు చక్కగా ఆ 40 రోజులు నోవహుకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికి, మిగిలిన 7గురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళలో భోజనం రెడీ చేశాడు. అది ఉపవాసం కాదు. 40 రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు. 40 రోజులు భోజనం చేయడమే కాదు, 40 రోజుల తర్వాత బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా. కాబట్టి FCI గోడౌన్ లాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళలాగా వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా. అది ఉపవాసం కాదు. పోనీ మోషే 40 రోజులు ఉపవాసం తీసుకుందామని అనుకుంటే, మోషే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు, మీరేమో కిందే తిరుగుతున్నారు. ఆ ఉపవాసం కాదు మీది. మరి మీది ఏది ఉపవాసము? ఏ విధంగా 40 రోజుల ఉపవాసం? ఇది 40 రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు మాల క్రైస్తవులు. మాల అంటే అది కులం కాదమ్మా, యేసుమాల. యేసుమాల. ఈ 40 రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే, వాళ్ళకి అంతకు మించిన జ్ఞానము ఉండదు. వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ 40 days. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. వాళ్ళు దీన్ని చదవరు.
ఎందుకు దేవుడు టఫ్ టైం కూడా తీసుకెళ్తాడు నిన్ను? ఆయనకి దగ్గర అవుతావని. ఆయనకి దగ్గర అవుతావని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి దగ్గర అయినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఒకటే కాదు, నేను ఆయన్ని చూడడం వల్ల ఆయనలాగా మారడమే కాదు, నాలో ఉన్న తప్పులు బయటకు వస్తాయి. మీరు పెన్ను రాస్తూ రాస్తూ పెన్ను కింద పడింది అనుకోండి, మీకు పెద్ద ఒక ట్యూబ్లైట్ వేయాల్సిన పనో లేకపోతే ఒక టార్చ్ లైట్ తీసుకురావాల్సిన పనో అవసరం లేదు. వెంటనే ఆ పెన్ను ఎక్కడ పడిందో తీసుకోగలుగుతారు. అలా కాకుండా మీరు ఇక్కడ ఏదో ఒక అమ్మ పెట్టుకుంటూ ఒక థ్రెడ్ పడిపోయింది అనుకోండి, మీకు వెంటనే కనపడుతుంది, అది కనపడదు. మీరు వెంటనే లైట్ వేస్తారు. వేస్తారా? వేస్తారు. అలా కాకుండా మీ ఇంట్లో సూది పడిపోయింది అనుకోండి, మీరు ఏదో కుడతా ఉంటే, ఇప్పుడు లైట్ వేస్తే సరిపోదు, ఇప్పుడు ఇంకా వంగాలి, నేలకు దగ్గరికి రావాలి. మీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఉంటే అది వేయాలి, మంచం కింద కూడా చూడాలి, సోఫా కింద చూడాలి. అంటే వస్తువు సూక్ష్మమయ్యే కొలది వెలుగు పెద్దదవ్వాలి. ఎస్ ఆర్ నో? పాపం చిన్నదయ్యే కొద్దీ వెలుగు కూడా, దేవునికి దగ్గరయ్యే కొద్దీ చిన్న పాపాలు బయటపడతాయి. అర్థమవుతుందా? మీరు నిజంగా ఉపవాసం ఉంటే మీలో ఇంకొక లక్షణం బయటపడాలి. మీలో ఎప్పటికప్పుడు పాపం కడుక్కుండే లక్షణం. ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానేయడం కాదు, నిద్రాహారాలు మానేయడం కాదు. ఫాస్టింగ్ అంటే లోకానికి దూరం అవడం, పాపానికి దూరం అవడం, దేవునికి దగ్గర అవడం. ఎప్పుడైతే ఇటువంటి ఫాస్టింగ్ మనం అలవర్చుకుంటామో దేవునికి దగ్గర అవుతాం. అది దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది. మీకు గుర్తుందా ఈ మాట? మీరు వస్త్రములను చింపుకొని నా దగ్గరికి వస్తున్నారు, కానీ మీ వస్త్రములు చింపుకుంటే ఏంటి లాభం? మీ హృదయాలను కదా మీరు చింపుకోవాలి. చెప్పలేదా దేవుడు? యోవేలు గ్రంథంలో చెప్పాడు 2వ అధ్యాయంలో 13వ వచనం కదండి, చెప్పలేదా? అంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ద మోర్ ఐ కన్ఫెస్ మై సిన్, ద మోర్ మై ఫాస్టింగ్ ఈజ్ ఫ్రూట్ఫుల్. నేను ఎంతగా నా పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుంటానో, కడుక్కుంటానో, శుద్ధి చేసుకుంటానో, అంతగా నా ఉపవాసం ఫలభరితమైందనమాట. అందుకనే ఒకవేళ మీరు ఫాస్టింగ్ అనే సంప్రదాయాన్ని పాటించండి. ఎందుకంటే మనం లైవ్లో కూడా చెప్తూ, నేను యూట్యూబ్లో అదే చెప్పాను, ఫాస్టింగ్ ఉండొచ్చా లేదా ఇంతకు మీరు చెప్పండి అన్నాడు అవతల వ్యక్తి నన్ను. అంటే మీరు ఉండాలనుకుంటే ఉండండి, కానీ 40 రోజులు ఉండకండి, 365 రోజులు ఉండండి. అంటే 365 రోజులు మీరు క్రమం తప్పకుండా ఒక ఫాస్టింగ్ అనేటువంటి ఆధ్యాత్మిక అభ్యాసము, క్రమశిక్షణ, అలవాటు మీరు ఏర్పరచుకోవాలి. 40 రోజులే ఉండి మానేస్తే సమస్య ఏంటండి? 41 నుంచి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు ట్రైన్లో కొంతమంది 40 రోజులు డ్రెస్ వేసుకొని. వెళ్ళేటప్పుడు వాళ్ళని చూడాలి, ఎంత భక్తో మూట కూడా కింద పెట్టరు, ఎంత భక్తో. వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళని, ఎంత రక్తో. ప్యాకాట్ ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు, మందు కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు, బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయిలు వెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు. అంటే 40 రోజులు ఉగ్గబట్టుకున్నారనమాట. ఉగ్గబట్టుకొని అబ్బా ఎప్పుడైపోతాయా 40 రోజులు, మళ్ళీ లోకంలో కలిసిపోతాం, ఎంజాయ్ చేయాలి. కాబట్టి 40 రోజులు ఎలా ఉన్నావు నువ్వు? ఉగ్గబట్టుకొని ఉన్నావు. 41వ రోజు అవ్వగానే కట్టలు తెంచుకొని వస్తుంది నీలోంచి పాపం, కట్టలు తెంచుకొని వస్తుంది నీలోంచి ఈ యొక్క మానవ స్వభావం, లౌకికమైన మనస్తత్వం. నో, దాట్ కైండ్ ఆఫ్ ఎ ఫాస్టింగ్ అది ఇంకా కీడుని తెలియజేస్తుంది. కొంతమంది అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకొని వస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తుంటారు, లేదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తుంటారు వాళ్ళు. మీరు వెళ్ళి నార్త్ ఇండియాలో చూడండి వాళ్ళని, వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు ఉంటాయి, మామూలుగా లోకంలో ఉన్నవాడి కోరికలు పనికిరావు అనమాట. అంత విశృంఖలమైన శృంగారాన్ని కోరుకుంటారు వాళ్ళు, అంత విశృంఖలమైన కోరికల్ని తీర్చుకుంటారు వాళ్ళు. ఎందుకట ఓ సంవత్సరం పాటో కొన్ని సంవత్సరాల పాటో వాళ్ళు ఉగ్గబట్టుకున్నారు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు, బయటకు వచ్చారు, దీక్ష అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని సంవత్సరాల పాపాన్ని
ఒక్కసారిగా చేసేయాలి. మన ఉపవాసం కూడా అలాగే తయారైంది అనుకోండి, లాభం ఏంటి? మనము మొదటి స్థితి కంటే కడపటి స్థితిలో ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం. ఆ డేంజర్, ఆ ప్రమాదం ఉంది. అందుకని నేనేమంటానంటే ఉపవాసం ఉండండి, కానీ దాన్ని ఎల్లకాలం ఉండండి. బ్రతికినంతకాలం ఉపవాసం ఉండండి. అంటే ఎలాగా? ప్రతిరోజు అని కాదు, ఏ వారానికి ఒకసారి ఉండండి, ఏ నెలకు ఒకసారి ఉండండి. కేవలం దాన్ని ఒక సీజన్గా చేసి సంవత్సరంలో మీరు అప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి, అది కూడా అరకొర ఉపవాసం ఉండడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అంచేత ఈ లక్షణాలని మనం వంట పట్టించుకొని ఉపవాసం ఉండే కొలది ప్రభువుకి దగ్గర అవ్వాలి. ఉపవాసం ఉండే కొద్దీ లోకం మనలోంచి వెళ్ళిపోవాలి. ఉపవాసం ఉండే కొలది పాపాన్ని త్యజించాలి. ఉపవాసం ఉండే కొలది ప్రభు కోసం త్యాగం చేయగలగాలి. ఉపవాసం ఉండే కొలది నన్ను నేను క్రమశిక్షణ చేసుకోవాలి. ఉపవాసం ఉండే కొలది నా ఆహాన్ని సిలువ వేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు చూడండి ప్రభు ఎంత ప్రసన్నుడవుతాడో, మీరెంత అద్భుతంగా ఆయనలా మారిపోతారో.